మూసీ నది ప్రక్షాళన జరగాల్సిందేనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ మేరకు హిమాయత్ నగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాగా మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేదవారిని ఖాళీ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. మూసీ ప్రక్షాళనతో మురుగు వాసన, రోగాల బారి నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ఏదైతే కమర్షియల్గా ఉండి వ్యాపారం చేస్తారో ఎఫ్టీఎల్లో ఉంది, ఆ భవనాలు మొత్తం ఖాళీ చేయించాలంటే కొన్ని చేస్తున్నారు. మేము దాన్ని స్టార్ట్ చేస్తాం, మేము అంతా వెళ్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మూసీ ప్రక్షాళన వస్తా ఉంది. మూసీ ప్రక్షాళన మొదటి నుంచి కూడా ఈ హైదరాబాద్కి సుందరీకరణే కాదు, కాలుష్యం ఎక్కువ ఉంటుంది, చాలా ఇబ్బంది పడతారు జనం. అనేక మాటలు వర్షాలు పడినప్పుడు, అధిక వర్షాలు పడినప్పుడు కూడా ఈ మూసీ పరివాహ ప్రాంతాలను ప్రజలకి చాలా ఇబ్బంది వస్తున్నాయి. అనేక మాటలు పోయి రిహాబిలిటీ ప్రయత్నించాము. ఇప్పుడు మూసీ అది క్లియరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో పేదవాళ్ళకి కాపాడు వేసుకోన్నారు. దాన్ని పేదవాళ్ళకి ఎట్లా అన్యాయం జరగకుండా వాళ్ళు ప్రత్యామ్నాయ స్వరం చూపిస్తూ మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. మూసీ ప్రక్షాళన జరగడం ద్వారా హైదరాబాద్గా సుందరీకరణ అవుతున్న ఉద్దేశం కాదు, కానీ అనేక పద్ధతుల్లో ఉన్నటువంటి ఈ భరించడానికి వాసన, రకరకాల పద్ధతుల్లో పిల్లిపోయిన భూమి నుంచి వచ్చేటువంటి దోమలు, ఇవన్నీ చాలా ఇబ్బంది చూసాం. అందులో మూసీ ప్రక్షాళన జరగాల్సింది. అయితే పేదవాళ్ళు కొంతమందికి ఇబ్బందులు ఉంటుంది, కొంతమంది దాన్ని అర్థం ఉంటే ఉన్నారు. ఎందుకంటే అలవాటు పడ్డారు కాబట్టి కొంతమంది నేను ఎక్కువ ఆక్రమించుకొని వాళ్ళు పోదని చూసి భయపడ్డారు కొంతమంది. పేదవాళ్ళు ఉండే సంపన్నులు కొంతమంది దాన్ని అడ్డం కొడుతూ ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమవుతుంది,